హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీస్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ కర్రీ. మనకు కర్రీస్ చేసుకోవడానికి ఏమీ తోచినప్పుడు ఇలా సింపుల్గా తొందరగా ఈ బాయిల్డ్ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఎలా చేయాలో చూద్దామా మరి. ముందుగా ఒక చిన్న బౌల్లో కొద్దిగా జీడిపప్పును వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ జార్లో 3 లేదా 4 పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత టొమాటోని చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు అలాగే పచ్చి కొబ్బరి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ ఉడికించుకున్న ఎగ్స్ని తీసుకొని 3 సైడ్స్ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎగ్స్ లోపలికి మసాలా పోయి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలిపి ఇందులో ఎగ్స్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టొమాటో పేస్ట్ కాకుండా డైరెక్ట్గా టొమాటో ముక్కల్ని వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ మసాలాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 1 కప్పు వరకు చిలికిన పెరుగును మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ మీరు గడ్డ పెరుగు అలాగే వేస్తే కర్రీలో రవ్వగా అలాగే మిగిలిపోతుంది. ఎంత కలిపినా అది కలిసిపోదు. తర్వాత గ్రేవీ అనేది కూడా చక్కగా రాదు. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత తగినన్ని వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని బాగా కలిపి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన బాబీస్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బై బాయ్.